సంత అంటే పక్కా భవనాల్లో కాకుండా ఆరు బయట వ్యాపారం జరిగే ప్రదేశం. సంతలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగినప్పటికీ పట్టణాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా భారత ఉపఖండంలో సంతలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రతి వారం ఏదో ఒక నిర్దిష్టమైన రోజున సంతలు జరుగుతూ ఉంటాయి. వాటిని వారపు సంతలు అని కూడా పిలుస్తారు. జరిగే రోజును బట్టి శనివారం సంత, గురువారం సంత అని కూడా పిలుస్తూ ఉంటారు. జరిగే ప్రదేశం పేరును కూడా సంతల పేర్లు ఉంటాయి. వారంలో ఒకటి కంటే ఎక్కువ రోజుల్లో కూడా సంతలు జరగడం కద్దు. సంతలో వివిధ రకాలైన వస్తువులు అమ్మకానికి లభిస్తాయి. సాధారణంగా విశాలమైన బహిరంగ ప్రదేశంలో సంతలు జరుగుతూ ఉంటాయి. వ్యాపారులు తమ సామగ్రిని ఎడ్ల బల్ల మీద, లారీల్లోనూ లేదా స్వయంగా మోసుకుని సంతకు తెస్తారు. ఉదయాన్నే డేరాలు వేసుకుని దుకాణాలు తెరుస్తారు. వ్యవసాయదారులు తాము పండించిన ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలైనవి అమ్మకానికి తెస్తారు. కొందరు వ్యాపారులు చిన్నపిల్లల కోసం ఆట వస్తువులు, తినిబండారాలు కూడా తెచ్చి అమ్ముతూ ఉంటారు. సంతలో సామాన్యంగా రోజు గ్రామంలో దొరకని వస్తువులు కూడా కొనుక్కునే అవకాశం కలుగుతూ ఉంటుంది. ఆ గ్రామానికి చెందినవారే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఉత్సాహంగా సంతకు వస్తారు. తాము తెచ్చిన వస్తువులను అమ్మివేసి తమకు కావలసిన వస్తువులను కొనుక్కుంటూ ఉంటారు. ప్రాచీనమైన వస్తు మార్పిడి పద్ధతి దీని నుంచే మొదలైంది. దూర ప్రాంతాలకు వెళ్ళి కొనుక్కునే వాటికంటే సంతలో దొరికే వస్తువుల ధరలు సాధారణంగా తక్కువగా ఉంటాయి. ఆవులు, గేదెలు, ఎడ్లు, దున్నలు మొదలైన పెంపుడు జంతువుల అమ్మకాలు, కొనుగోళ్లు కూడా సంతల్లో జరుగుతూ ఉంటాయి. నిర్దిష్టమైన వస్తువుల కోసమే ప్రత్యేకంగా జరిగే సంతలు కూడా ఉంటాయి. ఉదాహరణకు పశువుల సంత, చేపల సంత, బత్తాయి పండ్ల సంత మొదలైనవి. తెలంగాణలోని కామారెడ్డిలో మోటార్ సైకిళ్లకు కూడా వారపు సంత జరగటం విశేషం. సంత నిర్వహణకు ఆ గ్రామ పంచాయతీ కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. గుడారాలకు స్థలాలు కేటాయిస్తుంది. ఇందుకోసం కొంత రుసుము వసూలు చేస్తుంది. సంతలో చెట్లు నాటి నీడ కల్పిస్తూ ఉంటుంది. ఇలా నాటిన చెట్లు ఒక తోటలాగా కనిపిస్తుంది. దీన్ని సంతోట అంటే సంత తోట అని పిలుస్తారు. వర్షం వస్తే సరుకులు తడిసిపోకుండా కొన్ని షెడ్యూలు కూడా నిర్మిస్తుంది. సంతలో దొంగతనాలు, అక్రమ వ్యాపారాన్ని నిరోధించడానికి పోలీసులకు గ్రామ యువజన సంఘం సభ్యులు తోడ్పడతారు. ఇన్ని విధాలుగా గ్రామంలో అందరికీ ఉపయోగపడే సంత గురించి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు.